టచ్ స్టూడియోస్ ఛానల్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కి కింది నెంబర్ను సంప్రదించండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టచ్ స్టూడియోస్. మన తెలంగాణ రాష్ట్రంలో వినిపిస్తున్న ఒకే ఒక్క అంశం పంచాయతీ ఎలక్షన్స్. ఎక్కడ చూసినా కానీ ప్రతి ఒక్క గ్రామం, ప్రతి ఒక్క వార్డు పంచాయతీ ఎలక్షన్స్ లో హడావిల్లో మునిగిపోయింది. పిండిపోరుల చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఇండిపెండెంట్ గా ప్యానెల్ ఏర్పరిచి నాయకత్వం వహిస్తున్నటువంటి ప్రముఖ న్యాయవాది, రైతు కల్లూరి శరత్ బాబు గారితో ఈరోజు మనం ఉన్నాం. శరత్ బాబు గారి మాటల్లోనే అసలు ఈ పిండిపోలు పంచాయతీలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, రాబోయే రోజుల్లో ఎటువంటి మార్పులు చెందబోతుంది అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే రాకేష్. బాగున్నారా? బాగున్నాం సార్. ఎలా ఉందండి మొత్తానికి ఎలక్షన్స్ హడావిడి? ఎలక్షన్స్ హడావిడి బాగుంది. గ్రామ పార్టీలో పంచాయతీ ఎన్నికలు మొదటిసారి మేము రంగప్రవేశం చేశాము. పరిస్థితులు ఎలా ఉంటాయి, స్థానికంగా మనం అభివృద్ధి అంశాలు ఎలా ప్రస్తావించాలి, ఏమిటి అనేది జనం నుంచి మనం నేర్చుకునేది ఎక్కువ ఉంటుంది. వాళ్ళు చదువుకోలేదని అనుకుంటారు కానీ వాళ్ళ రాజకీయ పరిజ్ఞానం ఎక్కువ. అందులో పిండిపోలు లాంటి రాజకీయ చైతన్యం ఉన్న గ్రామాల్లో అది ఇంకా కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టు చూసుకుంటే పిండిప్రోలు మీరు ఏదైతే మీరు నించోబెడుతున్న ముగ్గురు వార్డు మెంబర్స్ని కానీ లేదంటే సర్పంచ్ క్యాండిడేట్ కానీ వీళ్ళందరూ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు, స్వతంత్ర అభ్యర్థులుగా. పిండిపోలు విషయానికి వస్తే చాలా వరకు పిండిప్రోలు అనేది ఈ కమ్యూనిస్ట్ పార్టీలకి వీళ్ళకి ఎక్కువ మద్దతు పలికే ప్రాంతం అని చెప్పి చాలా వరకు కూడా ఇప్పటి నుంచి కాదు కొన్ని సంవత్సరాల నుంచి వినబడుతున్న వాదం ఇది. వీళ్ళందరినీ కాదు అని చెప్పి మీరు స్వతంత్రంగా ఒక సర్పంచ్ క్యాండిడేట్ ని కానీ ముగ్గురు వార్డు మెంబర్స్ ని కానీ నించోబెట్టి బరిలోకి రావడానికి కారణం ఏంటంటారు? మంచి ప్రశ్న. ఇది చాలా విశాలమైన సమాధానంతో కూడింది. కాకపోతే నేను దాన్ని తగ్గించి చెప్తాను మీకు. గ్రామ స్వరాజ్యం అనేది రాజ్యాంగం రాసేటప్పుడు ఒక అంశము. దాంట్లో రెండు రకాల చర్చలు జరిగాయి. ఉన్నది ఉన్నట్టుగా జరగటము, లేదు అంబేద్కర్ గారి ఆలోచనలో జరగటం. నేను చదివినంత వరకు, నాకు గుర్తున్నంత వరకు క్లుప్తంగా చెప్పడానికి. సో పాత వ్యవస్థలో పటేల్ పట్వారి ఈ వ్యవస్థలో భాగంగా ఉండేది. ఎన్నికల్లో భాగంగా రావాలి, ఈ ఒక ఒక వ్యవస్థ ఆధిపత్యంలో గ్రామం నడవకూడదు అనే దానికి ఆ విధానం ఒకటి ఉపయోగపడింది. అప్పుడు నేను చాలా రోజుల క్రితం చదివిన విషయం గుర్తుకొస్తుంది, లీలగా చెప్తున్నా. తర్వాత పార్టీలు గెలిచాయని మీరు అంటున్నారు కదా, దాంట్లో మేము ఇండిపెండెంట్ అంటున్నారు కదా. ఇదేంటంటే చట్ట ప్రకారం, పంచాయతీ రాజ్ చట్ట ప్రకారం గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీలకి సంబంధం లేకుండా ప్రత్యేకంగా ఆ చట్టంలో ఎన్నికల కమిషన్ కి నిర్దేశించబడిన విషయము పార్టీ గుర్తులు కాకుండా, అధికారంగా కేటాయించినవి కాకుండా ప్రత్యేకమైన గుర్తులు కేటాయిస్తారు. మీరు చూస్తే ప్రతి గ్రామ పంచాయతీలో 1వ నెంబర్ అతనికి వచ్చే గుర్తు సమానంగా ఉంటుంది, ఏ విడతలో ఎన్నిక జరిగినా కానీ. సో ఇప్పుడు మేము ముగ్గురు అభ్యర్థులము వార్డులకు పోటీ చేస్తున్నాం. పిండిపోలు గ్రామంలో 2వ వార్డు, 3వ వార్డు, 12వ వార్డుకి చేస్తున్నాము. 2 చోట్ల మేము 1వ నెంబర్ అభ్యర్థులం. మాకు గౌను 2 వార్డుల్లో గౌనే వస్తుంది. ఇప్పుడు ఎవరైనా ఇండిపెండెంట్ అభ్యర్థి మీరు చూస్తే పార్టీలు బలపరిచిన అనేది కూడా ముందు చట్ట ప్రకారం మార్పులు జరగవచ్చు. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఏ చట్టం అయితే నిర్దేశిస్తుందో ఆ చట్టానికి పక్కదారిగా వస్తున్నట్టు. స్వతంత్ర అభ్యర్థి మీరెవరో గ్రామంలో అందరికీ తెలుసు, నేనెవరో తెలుసు. సో పంచాయతీ ఎన్నికలు దాటిన తర్వాత నా రాజకీయ అభిప్రాయం ఏంటో కూడా మా గ్రామంలో అందరికీ తెలిసిపోయి ఉంటుంది. ఎందుకంటే ఎవరు కొత్త కాదు, ఎవరు ఏది దాచలేరు. అలాంటప్పుడు మేము ఇప్పుడు ప్రధానంగా వచ్చింది ఏంటంటే చట్ట ప్రకారము ప్లస్ అసలు గ్రామానికి అవసరమైన విధానం ఏంటి, ఏమి సమస్యలు ఉన్నాయి, ఆ ప్రధాన సమస్యల్ని తీసుకుని చర్చకి రావాలి. భేదాభిప్రాయాలు కానీ పాత సంఘటనలు కానీ అవి కాకుండా నాయకత్వాలు ఎలా ఉన్నాయి, ఇక్కడ ఇండిపెండెంట్ గా ఒక స్వతంత్రంగా ఏ పార్టీతో సంబంధం లేకుండా స్వతంత్రంగా వచ్చే అవకాశం ఉందా అంటే నా సమాధానం ఉంది అని. అది ప్రతి గ్రామ పంచాయతీలో జరుగుతుంది. అది ప్రతి చిన్నదే 450 ఓట్లున్న గ్రామ పంచాయతీ నుంచి ఇప్పుడు మాది మండలంలో ఎక్కువ ఎక్కువ ఓట్లున్న గ్రామ పంచాయతీ కొన్ని పక్క చిన్న గ్రామం నుంచి వస్తాయి. సో ఇక్కడ వరకు ప్రతి చోట వేరే పార్టీలు ఉంటారు, వేరే ఆలోచనలు ఉంటాయి, భిన్న కులాలు ఉంటాయి. కాకపోతే ఎక్కడో ఒక చోట ఇది జరగాలి గ్రామానికి అనేది వస్తుంది. సో మీరు ఏదైతే ఇప్పుడు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ గా ముగ్గురు నించోబెట్టారో
వాళ్ళని సెలెక్ట్ చేసుకున్న ప్రాసెస్ కూడా చాలా క్రిటికల్ సిచ్యువేషన్స్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా వెరిఫికేషన్ చేసుకొని మరి సెలెక్ట్ చేసుకున్నారని వినిపించింది. సో మీరు ఏ బేసిస్ మీద వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు? ఇప్పుడు ఎన్నికలు అంటే అభ్యర్థులను నిలబెట్టేటప్పుడు విద్యార్హతలు, గుణగణాలు, కులము, ఎన్నికల్లో మీరు భారతీయ ఎన్నికల రంగంలో కులాన్ని తీసి మీరు ఎన్నికలు జరపలేరు. ప్లస్ ప్రత్యేకంగా ప్రభుత్వము నిర్దేశించిన పరిధిలో మనం అభ్యర్థులను నిలబెట్టుకోవాలి. సర్పంచ్ అభ్యర్థిని కానీ 3 వార్డులలో మేము ఎంచుకున్న అభ్యర్థుల విషయంలో కానీ స్వతంత్రంగా ఈ ఊర్లో మొదటిసారి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నప్పుడు మనము ప్రజల్లో నిశితంగా పరిశీలించబడుతున్నాం. నేను ఒక న్యాయవాదిగా ఉన్నాను, పిండిపోల్లోనే ఉన్నాను. స్థానికంగా నివాసం ఉండి స్థానిక పరిస్థితుల మీద అవగాహన ఉన్నప్పుడు ఒక సర్పంచ్ అభ్యర్థితో పాటు 12 వార్డులని నింపాలా, ఎలాగోలా నింపాలా, లేదు మనం ఒక మార్గంలో పోవాలనుకున్నప్పుడు ఈ ధారా మంగతాయి అనే ఆవిడ కొంతకాలం పాటు రాజకీయంగా క్రియాశీలకంగా ఉంది. 2 మగపిల్లలు, 2 ఆడపిల్లలు. తన భర్త చనిపోయారు, పిల్లలు ఎదిగొచ్చారు. తను గ్రామానికి సేవ చేసే గుణం కలిగిన వ్యక్తిగా వాళ్ళ వాడల్లో తనకు పేరుంది. ఇప్పుడు నేను ప్రచారంలో గమనించింది ఏంటంటే తన వృత్తిలో భాగంగా తను కూలీ పనులకు వెళ్ళినప్పుడు కానీ తనకి వివిధ సామాజిక వర్గాల్లో ఉన్న రైతులతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ధైర్యంగా నిలబడగలిగిన మనిషి. మామూలుగా సర్పంచ్ అభ్యర్థులు నిలబడంగానే వెళ్ళి ఉపసంహరణ చేసుకోమంటారు, అలా జరగకుండా ధైర్యంగా ఒక మాటగా నిలబడింది. మిగతా అభ్యర్థుల్లో మా 2వ వార్డు అభ్యర్థి పేరు స్వాతి, పోలుదాస్ స్వాతి. ఇప్పుడు MA చదువుతోంది. వాళ్ళ ఆయన, అతని భర్త ఒక ట్రక్ డ్రైవర్గా ఉన్నాడు. పెళ్లి చేసుకున్నప్పుడు అమ్మాయి 18వ ఏట అలా పెళ్లి చేసుకున్నప్పుడు ఆ అబ్బాయి తర్వాత ఆ అమ్మాయిని MA దాకా చదివించాడు. ఓకే. సో తను చదవకపోయినా తన భార్యను చదివిస్తున్నాడు. రాజకీయంగా చైతన్యవంతమైన ఆలోచనలో ఉన్న అమ్మాయి తన సామాజిక నేపథ్యము, మహిళ అవ్వటము, చదువుకుని ఉండటం అనేది భవిష్యత్తులో తనకి రాజకీయంగా ఈ అనుభవం చాలా మంచిగా ఉపయోగపడుతుందనే ఆలోచనలో చదువుల వైపు నుంచి, మహిళ వైపు నుంచి దాన్ని తీసుకున్నాను. ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి మా ఊర్లో ఉన్న జనాభా ఆధారంగా వాళ్ళ సామాజిక వర్గానికి కనీసము 2 వార్డులు ఉండాలి. ఓకే. సో ఆ సామాజిక వర్గం నుంచి ఒక మహిళగా ఆమెను తీసుకున్నాను. 3వ అభ్యర్థి పేరు మూడో వార్డుకే పోటీ చేస్తున్నాడు. అతని పేరు పంజా సైదులు. నేను ఈ గ్రామంలో మా నాన్నగారి పేరు మీద చేసే కార్యక్రమాల్లో అవసరమైనప్పుడల్లా అతను అక్కడ నిలబడి ఆ పని చేపిస్తాడు. తను ట్రక్ డ్రైవర్గా చేశాడు. కానీ సామాజిక చైతన్యం ఉన్న వ్యక్తి. మనం ఏదన్నా పని చేపిస్తున్నామంటే దాని వెనకాల ఉన్న ఉద్దేశాన్ని అర్థం చేసుకుని స్పష్టంగా నలుగురిని జమ చేసుకుని పని చేయగలిగే వ్యక్తి. నేను మా నాన్నగారు చనిపోయినాక ఈ ఊరికి వచ్చిన 5 సంవత్సరాల కాలంలో వాళ్ళ కుటుంబంతో నాకు మంచి అనుబంధం ఉంది. మనకి వాళ్ళ నాన్నగారి పేరు పంజా నారాయణ. ఆయన నిజాయితీ అందరికీ తెలుసు. ఆ విధానంతో నేను తను తీసుకున్నాను. అంటే మాక్సిమం మీ విషయానికి వస్తే మీరు వెల్ సక్సెస్ఫుల్ లాయర్, ఒక న్యాయవాది వృత్తిలో సక్సెస్ఫుల్ గా కంటిన్యూ అవుతూ మీ స్థాయి ఇది కాకపోయినా గానీ వార్డు మెంబర్ గా పోటీ చేయాలనే ఆలోచన మీకెందుకు వచ్చింది అసలు? దీని మీద నా రాజకీయ మిత్ర బృందంలో కూడా చర్చలు జరిగాయి. ఒక పార్టీని ఎన్నుకోమని ఒక పార్టీ మార్గం ఎంచుకుంటే మంచి స్థానంలోకి మనం లాంచ్ అవ్వచ్చు, అంటే మనం ప్రవేశం చేయొచ్చు. కానీ నేను గ్రామ సమస్యలు గత 2 సంవత్సరాలుగా పంచాయతీ ఎన్నికల గురించి చర్చలు జరుగుతున్నాయి. జనరల్ ఉండింది. నేను చెప్పాను అందరికి, మేము ట్రైనింగ్ కొంచెం పోలీస్ ట్రైనింగ్, రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఉన్న యువతకు కానీ, నాతో నేరుగా చర్చలు జరిపే వాళ్ళకి కానీ వాళ్ళందరికీ నేను చెప్తా ఉన్నా, రాజకీయ ప్రవేశం చేస్తున్నాను, జనరల్ అయితే నేను సర్పంచ్గా పోటీ చేస్తాను. కాలగమనంలో మార్పులు జరిగినప్పుడు, రిజర్వేషన్ మహిళా అభ్యర్థి అయినప్పుడు రాజకీయ ప్రవేశంగా రిజర్వేషన్ల గవర్నమెంట్ నిర్దేశం ప్రకారం వెళ్తున్నప్పుడు ఎస్సీ మహిళలకు రిజర్వేషన్ అయింది. నేను గ్రామ పరిధిలోనే రాజకీయంగా ప్రవేశం చేయాలనుకున్నా. అది సర్పంచ్ వార్డా అనేది నాకు ప్రధాన అంశం కాదు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఈ నిలబెట్టిన బృందానికి, ఈ ఇండిపెండెంట్ గా ఉన్న కొత్త ఆలోచనకి నేను నాయకత్వం వహిస్తున్నా. సో నేను వార్డుకి వెళ్ళానా, నేను సర్పంచ్ గా ఉన్నానా అనేది, ఈ ఆలోచన నచ్చిన వాళ్ళు ఆ తరాజులో చూడరు నన్ను.
దీన్ని ముందుకు తీసుకెళ్లే లక్షణాలు మనకు ఉన్నాయా లేదా, ఆ నాయకత్వం మనం చేయగలమా లేదా, మనం మాట్లాడేదా సాధ్యాసాధ్యాలు పరిశీలించుతారు వాళ్ళు. అందుకని ఇందాక చెప్పాను కదా, పరిపాలనా వ్యవస్థలో పార్టీలకు అతీతంగా జరిగే వ్యవస్థలో ఎంత చిన్న స్థానం నుంచైనా నేను పోటీ చేయాలని అనుకున్నాను. రిజర్వేషన్స్ లో పోను, ఇది జనరల్ స్థానం కాబట్టి మా పరిధిలో ఉన్న వార్డులోనే నేను పోటీ చేయడానికి అవకాశం వచ్చింది. సో మీరు ఇప్పుడు ఈ రిజర్వేషన్ పర్పస్ కానీ ఏదైనా కానీ గ్రామ స్థాయిలో పరిపాలించడం మీ లక్ష్యం కాబట్టి పోటీ చేస్తున్నారు అనుకోవచ్చు. ఇప్పుడు చూసుకుంటే ప్రస్తుతం ఎలక్షన్స్ హడావిడి స్టార్ట్ అయింది, ప్రచారంలో చాలా షార్ప్ గా ముందడుగులో ఉన్నారు, ప్రజల్లోకి చాలా వరకు వెళ్ళిపోయారు కూడా. సో ఈ ప్రాసెస్ లో చూసుకుంటే ఈ పిండిప్రోల్లో ఉన్న అత్యధికమైన సమస్యలు ఏంటి అంటే మీరేం చెప్తారు? 2 రకాలుగా చెప్తాను. ఒకటేమో ఆలోచన. నేను జనరల్ అభ్యర్థిగా ఉండాలనుకుని జనాల్ని కలవడం మొదలుపెట్టినప్పటి నుంచి, ప్రజల్ని కలవడం మొదలుపెట్టినప్పటి నుంచి మా ప్రజల నుంచి వచ్చిన ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే గ్రామ బొడ్రాయి. అది ఇప్పుడు నేల స్థాయిలో ఉంది. వర్షం వస్తే నీళ్లు నిలవడం బొడ్రాయి మీద, లేకపోతే చెత్త పెరగడం అలా ఉంది. చిన్నపాటి చుట్టుపక్కల చిన్న చిన్న గ్రామాలు, ఒకప్పుడు మా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న గ్రామాల్లో కూడా వాళ్ళు చక్కగా నిర్మాణం చేసుకోగలిగారు. 450 ఓట్లు ఉన్న గ్రామాలలో కూడా. నేను దాన్ని ఒక సెంటిమెంట్ గా తీసుకున్నాను. ఏది ఎక్కువ శాతం ప్రజలకు నమ్మకం ఉన్న ఒక అంశంలో రాజకీయంగా ఒక చర్చ జరగాల్సిన అవసరం ఉంది, దాన్ని నిర్మాణంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి ఆలోచనగా బొడ్రాయిని తీసుకున్నాను. ఆలోచనగా బడిని కూడా తీసుకున్నాను. బడి అనేపాటికి ఎప్పుడైనా విమర్శ గురించి వస్తే చెప్తాను. బడి అనే ఆలోచనలో దాన్ని వెనకాల చదువుని కొనసాగించడం అనే ఉద్దేశంలో ప్రతిపాదించాం. మేము జాబ్ ట్రైనింగ్, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ దగ్గర తీసుకోండి, స్కిల్లో ఇంకా ఇంటెన్సివ్ గా పిల్లలకి ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఒక మెంటర్ ద్వారా మనం వాళ్ళని ఆ సబ్జెక్ట్ లో ఇంప్రూవ్ అవ్వడం విషయంలో కానీ, ఎవరైనా పిల్లలు ఏదో ఒక కారణం చేత పెళ్లి చేసుకుని ఇంకా చదువుకోవాలనే ఆలోచనలు ఉంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ రూపంలో కానీ, కంప్యూటర్ లిటరసీ ప్రోగ్రామ్స్, మిషన్ స్కిల్ డెవలప్మెంట్ లో గవర్నమెంట్ ప్రభుత్వేతర సంస్థల సహకారంతో కానీ చేసేదాన్ని కూడా నేను ఒక బడి అనే అంశంలో తీసుకున్నా. ఇది ఆలోచనలో బడి బొడ్రాయి. ఈ గ్రామంలో ఇందాక చెప్పినట్టుగా వర్గాలు పార్టీలుగా కాకుండా ఉండాలంటే జైపిండి ప్రోలు. సో అందరినీ కలుపుకొని పోయే విధానంలో జైపిండి ప్రోలు మా ఆలోచనలో ఉన్న బడి, మేము అందరి మనసుల్లో ఉన్న బొడ్రాయిని తీసుకున్నాం. సమస్యల్లో వస్తే ఇంకా సమస్యలు ప్రధానంగా చర్చకి రావాలి. అవి రాకుండా ఉంటున్నాయి. కానీ నేను గమనించినవి చెప్తాను వాళ్ళు చెప్పే విషయాలలో కూడా. సమస్యల్లో ఒకటి, వికలాంగులు మొన్న వచ్చి నన్ను కలిశారు. సో వాళ్ళకి సంబంధించి ట్రైసైకిల్స్ దానికి కానీ, లేకపోతే ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్ల దాంట్లో వికలాంగులకు కేటాయించాలని స్పష్టంగా గవర్నమెంట్ నిర్దేశకంగా ఉంది. దాంట్లో వాళ్ళకి రాకపోవడం అనేది కానీ, తర్వాత ఎస్సీలలో క్రైస్తవ మతాన్ని ఆచరించే వాళ్ళకి సంబంధించి శ్మశాన వాటికకు సంబంధించి కొంచెం దారి, అక్కడ ఉన్న ఏర్పాటు ఉన్నాయి. అక్కడ కొంచెం సరిహద్దులు, దానికి సంబంధించి కూడా కొంత గ్రామం మధ్యలో చర్చ జరిగి దాన్ని ఒక నిర్ణయాత్మకంగా మంత్రి గారి దృష్టికి, మా ఎమ్మెల్యే రెవెన్యూ మంత్రి మీకు తెలిసిన విషయమే, అట్లా తీసుకెళ్లి రాజకీయంగా వ్యవస్థాపరంగా దాన్ని వ్యవస్థీకరించి వాళ్ళకి ఆ వెసులుబాటు ఆ వసతి కల్పించాలి మెయిన్ గా. తర్వాత అంబేద్కర్ విగ్రహము మీరు ఇప్పుడు వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ చూస్తారు, అక్కడ ఒక పక్కగా ఉంది. అవును. మా ఊర్లో ఘనమైన స్థాయిలో ఉన్న కుటుంబాలు, ఈ 2 దళిత కుటుంబాలు 2 వర్గాల్లో 2 కులాలకు సంబంధించి ఉన్నాయి. అంబేద్కర్ అక్కడ ఉండడం అనేది యాక్చువల్ గా ఏ రాజకీయ పార్టీ పరంగా చూసినా గానీ అది సరికాదు. నేను ఆ మార్గంలో వెళ్ళేటప్పుడల్లా చూస్తాను. అందులో నేను లాయర్ని. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం గొప్పతనం తెలిసిన వాడిని. మనతో పాటు పుట్టిన దేశాలు, కొంచెం అటు ఇటుగా పుట్టిన దేశాల్లో రాజ్యాంగ పరంగా చాలా మార్పులు జరిగాయి, కానీ మన దగ్గర నిలబడింది. అది అంబేద్కర్ గొప్పతనం వల్ల జరిగిందని నేను నమ్ముతాను. అక్కడ అలా ఉండటం కాకుండా జరగాలనేది. తర్వాత గ్రామ స్థాయిలో జరగాల్సిన రోడ్డు నిర్మాణాలకు సంబంధించి సరైన
సరైన విధానాన్ని పాటించాల. సో దానివల్ల సగం మంది ఇంటి రోడ్డు మీద పారే నీళ్లు వాన వస్తే మిగతా సగం మంది ఇంటి ముందుకు వెళ్తాయి. ఓకే. దానివల్ల ఉపయోగం లేదు. మొత్తం చేసి దానికి డ్రైనేజ్ వ్యవస్థను కల్పించడం ఒక పద్ధతి. దానికి కరెక్ట్ గా వెళ్ళడానికి అవసరమైన విధానం ఒకటి సమస్య ఉంది. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో చాలా జరిగాయి. వాళ్ళు దానికి కారణాలు ఏమైనా కానీ మా ఊరిలో ఎంపీడీఓ గారు వచ్చినప్పుడు గ్రామ సభలో 500 అప్లికేషన్లు అప్రూవ్ అయినాయి. అప్రూవ్ అయిన దానికి ఎంపీడీఓ గారు వచ్చేదానికి మధ్యలో ఇంకా 25 అప్లికేషన్లు వచ్చాయి. 525 అప్లికేషన్లు వచ్చాయి ఇందిరమ్మ ఇళ్లకి. దానికి 80 ఇళ్ళు వచ్చాయి. వివిధ కారణాల వల్ల 30-40 మధ్యలో కేటాయింపులు జరిగాయి. ఇందాక పార్టీలకు కాకుండా ఎన్నికలు జరగాలి, గ్రామ సుపరిపాలనలో ఇది ఒక అంశం. ఏంటంటే పార్టీల పరంగా కేటాయింపులు జరిగాయి అనే మానసికమైన అభిప్రాయాలు కలిగి ఉన్నారు. దానికి అదొక ప్రధానమైన సమస్య, తీర్చగలిగే సమస్య. ఇప్పుడు 70 ఇళ్ళు వచ్చాయి అనుకోండి, 5 ఏళ్లలో 350 ఇళ్ళు అవుతాయి. ఇప్పుడు ఒక ఆవిడ నేను వెళ్తే 2 లక్షలు వడ్డీకి తెచ్చుకుని ఇల్లు వస్తే కట్టుబడి మొదలు పెట్టాలి అని చెప్పింది. ఆమెకు రాలేదు, వస్తుందని చెప్పారు, తెచ్చుకుంది వడ్డీకి. 2 నెలల తర్వాత ఎదురు చూసి ఇంకా రాదనుకుని 2 లక్షలకి ఇంకొక వడ్డీ కలిపి 4,000 ఎంతో కలిపి చేసుకుంది. రూపాయి వడ్డీకో ఏదో తెచ్చుకుంది. ఇప్పుడు 5 లక్షలు వస్తాయి, ఇంకొక 5 లక్షలు అవుతాయి. 3.5 లక్షలు మేస్త్రే తీసుకుంటాడు సెంటరింగ్ తో కలిపి. అప్పుడు వాళ్ళు దానికి సంబంధించిన వెసులుబాటును ఆర్థికంగా సిద్ధంగా ఉండటానికి కూడా పనికొస్తుంది. నీకు 2వ సంవత్సరంలో వస్తుంది అని. అదొక ప్రధానమైన సమస్య మాకు జరిగిన విషయాలలో. ఇంకొక సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన సమస్య, మా గ్రామం సమస్య కాదు. ఇందిరమ్మ ఇళ్ళకి 5 లక్షలు ఇస్తున్నారు. 5 లక్షలు ఇచ్చి ఈ చదరపు గజాలలో ఇల్లు కట్టుకోమంటున్నారు. నేను చూస్తే కొన్ని ఇళ్ళు వచ్చిన వాళ్ళు కూడా కట్టుకోలేకపోతున్నారు. ఏంటి అంటే 5 లక్షలు కాదు కదా, పైన తగిలే వదిలేయండి, అసలు మొదలు పెట్టడానికి కూడా లేదు. మేము బేస్మెంట్ కట్టాక లక్షిస్తాము, అదే గవర్నమెంట్ నియమం ప్రకారం ఉంటుంది. పథకం పక్కదారి పట్టకూడదు అనేది గవర్నమెంట్ ఆలోచన. నేను ఒక మేస్త్రిని అడిగాను, చాలా అనుభవజ్ఞుడు. అతన్ని అడిగాను, ఇది నిర్మాణము ఉంది కదా, ఇది ఎలా చేయొచ్చు, దీనికి అసలు ఎందుకు వాళ్ళకి అంత పెద్ద ఇల్లు అవసరం లేదు కదా, ఒక వృద్ధ మహిళ. సో 5 లక్షల్లోపు ఇల్లు కట్టగలవా? ఒక గది, ఒక చిన్న వంట గది, గవర్నమెంట్ చెప్పిన ప్రకారం బాత్రూమ్ లెట్రిన్. అంటే అతను 5 లక్షలు, మా 5 లక్షల్లో మేము వాళ్ళకి గేటుకి తాళం వేసి ఇవ్వగలము, ఇల్లు కట్టి గేటు నిర్మాణం అంతా చేసి తలుపు తాళం చేయి వాళ్ళకి ఇవ్వగలమని చెప్పాడు. ఈ వెసులుబాటు లేదు ఇప్పుడు విధానంలో. అది ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి. చాలా తక్కువ ప్రచార సమయంలోనే చాలా సమస్యల గురించి వెలుగులోకి తీసుకొచ్చారు. ఇంత క్లారిటీగా ఉన్న మిమ్మల్ని మీ ప్రత్యర్థులు కానీ, లేదంటే కొంత వేరే పార్టీలు బలపరుస్తున్న క్యాండిడేట్స్ కానీ మీ మీద చేస్తున్న విమర్శలు ఏంటంటే, శరత్ బాబు గారు ఇక్కడ ఉండడు, శరత్ బాబు నాన్ లోకల్ పర్సన్, శరత్ బాబు గారు మాంటి ఎలక్షన్స్ వరకు ఇక్కడ ఉంటారు, తర్వాతకి మీరు ఇబ్బంది పడుతారు అని చెప్పి మీ ప్రత్యర్థులను అనడం కానీ, మీరు బలపరుస్తున్న క్యాండిడేట్స్ ని ప్రెజర్ చేయడం కానీ ఇట్లాంటివి జరుగుతున్నాయి. అసలు ఈ లోకల్ నాన్ లోకల్ అనే ఇష్యూ ఎందుకు వస్తుంది మీ విషయంలో? లోకల్ నాన్ లోకల్ అనే విషయం అవగాహన లేకపోవడం వల్ల వస్తుంది. ఎందుకంటే శరత్ బాబు అంటే ఎవరు? కల్లూరు వాసయ్య గారి కొడుకు. కల్లూరు వాసయ్య గారిది ఎవరు? పిండిప్రోలు. కల్లూరు వాసయ్య గారు పుట్టింది ములకల్పల్లిలో, కానీ ఆయన 70లో మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకుని అమ్మొక్కతే కూతురు అవడం వల్ల ఇక్కడికి వచ్చారు. సో ఇక్కడ పార్టీ నిర్మాణం ఆయనే చేశారు యాక్చువల్లీ. అప్పటికున్న పరిస్థితుల్లో ఆయన SR&B BGNR లో డిగ్రీ చదివేటప్పుడు PDSU రూపాంతరం చెంది PDSU ఏర్పడిన స్వాపక బృందంలో ఉన్నారు. పెళ్లి ఉంగరం తాకట్టు పెట్టి మరీ పోస్టర్లు వేసి అవన్నీ చరిత్ర ఉంది. ఆయన ఈ విప్లవ రాజకీయాల భావజాలంతో ఈ ఊర్లోకి వచ్చారు. ఇప్పుడు నేను పిండిపోల్లో పుట్టాను 1976లో. ఓకే. సో నేను స్థానికుడు కాదనేది వాళ్ళ ఆరోపణ. ఎందుకు అంటే, బహుశా నేను ఊరు దాటి నేను బెంగళూరులో పనిచేయడం కానీ, లేకపోతే హైదరాబాద్ లో చదువుకోవడం కానీ, ఈ అవగాహనతోని నేను ఇక్కడ పనులు చేస్తాను. ఇప్పుడు నేను మీకు మాట్లాడిన దాంట్లో సమస్యల అవగాహన కానీ, సమస్యలను వివరంగా చెప్పిన దాంట్లో మీకు చదువు స్పష్టంగా క్లారిటీగా తెలుస్తుంది మీకు. అవును. ఇప్పుడు నేను అలా చెప్పడం మొదలు పెడితే ఇప్పుడు ఎట్లా ఎదుర్కోవాలి? అందుకని శరత్ బాబు స్థానికుడు కాదు అని అన్న వాళ్ళ పిల్లలందరూ బెంగళూరులోనో అమెరికాలోనో ఉంటే
వాళ్ళు కూడా స్థానికులు కాదు. రేపు కాదు, పొద్దున వాళ్ళు లెక్కనే. వెళ్ళమంటే అదే కాదు. ఇప్పుడు ట్రంప్ మాట్లాడేదానికి వీళ్ళు మాట్లాడేదానికి తేడా ఏంటి? ఎస్. ట్రంప్ ఏమంటాడు? లేకపోతే ఏదన్నా రాష్ట్రంలో ఇది రాష్ట్రేతరులు వెళ్ళిపోవాలి అని మాట్లాడితే దాన్ని విధానపరంగా ఖండిస్తాం కదా. భారతీయ పౌరసత్వం ఉన్న వాళ్ళు ఎక్కడైనా పని చేసుకునే హక్కు రాజ్యాంగం కల్పించింది, ఎక్కడైనా నివాసం ఉండే హక్కు కల్పించింది. నేను స్థానిక నివాసంలో ఉన్నాను, నా చట్ట పరిధిలో నా లాయర్గా నా మొత్తం చిరునామాలు పిండిప్రోలు గ్రామంలో ఉన్నాయి. అవగాహన లోపం తప్ప ఇదేమి కాదు. మీకు ఇంకొక విషయం చెప్పాలి. మా సర్పంచ్ అభ్యర్థి దారా మంగతాయి అమ్మాయి తండ్రి పేరు జార్జ్. ఆమె ఇక్కడ పుట్టింది. సో ఆడపిల్లలు వేరే గ్రామానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంది. కాకపోతే మళ్ళీ వచ్చి ఇక్కడే నివాసం ఏర్పరచుకుందాం, భర్తతో పాటు వెనక్కొచ్చి ఉంది. ఇప్పుడు మీరు ఏ పద్ధతిలో ఆమెని స్థానికం కాదని అంటారు? ఇప్పుడు ఏమీ లేనప్పుడు ఏం చేస్తాం? నువ్వు స్థానికురాలివి కాదు, ఆయన స్థానికుడు కాదు, మీ ఇద్దరు పోటీ చేస్తున్నారు, తర్వాత మీరు ఉండరు. ఇదేంటంటే యువతలో పిండిపోలులో మొదటిసారి భారతీయ ఎన్నికల రంగంలో 1952 నుంచి, లేకపోతే కొత్త తరం రాజకీయాలు పిండిపోల్లో 1980 నుంచి రెండవ తరం రాజకీయాలు మొదలయ్యాయి అనుకుంటే, మా నాన్నగారు వచ్చినప్పటి నుంచి పిండిపోల్లో మొదటిసారి ప్రత్యామ్నాయంగా అంటే ఒక మూడవ స్వతంత్ర అభ్యర్థులుగా వచ్చారు, పార్టీలు బలపరిచిన వాళ్ళు కాకుండా. యువతలో అది ముఖ్యమైన అంశం అయిపోయింది. సో ఇద్దరు మాట్లాడరు. ఏదైనా సమస్య చెప్పినప్పుడు ఓకే మనం శరతన్న దగ్గరికి వెళ్ళొచ్చు. సో అందరూ ఎవరు అని అడిగితే వాసయ్య గారి కొడుకు, వాసయ్య గారి శరతన్న అంటారు. అది మా పోస్టర్లో కూడా వస్తుంది. ఇప్పుడు ఏమనాలి మరి? ఆ యువతను మీరు ఎట్లా పక్కదారి పట్టించాలి? స్థానికుడు కాడగానే ఏం ఆలోచిస్తారు మీరు? అయితే ఉండడు. ప్రతి గుర్తింపు కార్డు మీద పిండిపోలు అని నాకుంటే, పాస్పోర్టు, ఓటర్ ఐడి కార్డు, పౌరసత్వాన్ని నిర్దేశించే ప్రతి అంశం మీద ఇంకా స్థానికుడు కాకుండా ఎక్కడికి పోతాడు? ఇప్పుడు మీరు ఇది చూసుకుంటే అంతెందుకు, ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే పిండిపోలు ఇంత అభివృద్ధి చెందిందో, ఈ అభివృద్ధి చెందిన ప్రదేశాల్లో కానీ గవర్నమెంట్ ఆఫీసులు కానీ ఏదున్నా కానీ చాలా వరకు ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఇవన్నీ కూడా చాలా వరకు మీ నాన్నగారు అయినటువంటి వాసయ్య గారే స్పాన్సర్ ఇచ్చినట్టుంది చాలా వరకు చూసుకున్నా. అది కమ్యూనిస్టు భావజాలంతో విద్య మీద బాగా పట్టుదలగా ఉండేవాళ్ళు ఆయన. కమ్యూనిస్టు భావజాలం ఒకటి ఉంది, నలుగురుతో ఉండటం అనేది, నలుగురి బాగు కోసం అనేది. దాంట్లో ఏంటంటే కాలేజీ, మీరు చెప్పిన దాంట్లో కాలేజు తిరుమలాయపాలెంలో శాంక్షన్ అయింది. అది కలెక్టర్ని అడిగితే ఆయన అప్పుడు జరిగిన చర్చలు, మా కుటుంబంలో మా తాతయ్య రిటైర్డ్ లెక్చరర్, అమ్మ తండ్రి, మా నాన్నకి మేనమామ. మా నాన్న అప్పటికే బిఎస్సి చదువుకుని ఉన్నాడు, బిఎస్సి మ్యాథమెటిక్స్. కాలేజీ రావాలి పిండిపోలకి అన్నప్పుడు కలెక్టర్ని అడిగితే మండల కేంద్రంలో ఎక్కడ వస్తుందో అక్కడ, గవర్నమెంట్ భూమి ఎక్కడ ఉంటుందో అక్కడ పెడతానన్నాడు ఆయన. వీళ్ళు ఏం చేశారంటే, లేదు మా ఊరికి కావాలంటే ఏంటో చెప్పండి, మీ ఊర్లో ఎక్కడ భూమి చూపిస్తారో రోడ్డు పక్కనే చూపించాలి. తిరుమలాయపాలెంలో అయితే ప్రభుత్వ భూమి ఎక్కడుంటే అక్కడ పెడతాను, మీ ఊరిలో మీకు కావాలి, నేను పరిశీలించాలంటే నాకు రోడ్డు పక్కన భూమి కావాలి, మేము ఇస్తాము, మా తాతగారి పేరు పెట్టండి అన్నాడు. మేము గవర్నమెంట్ ఇప్పుడు SRNBG అన్నారు లాగా గవర్నమెంట్ ఆ విధానాన్ని మార్చుకుంది. ఇప్పుడు మళ్ళీ ఆ విధానాన్ని తీసుకొస్తుంది అనుకుంటా. ఆ విధానాన్ని మార్చుకుంది. మేము పేర్లు పెట్టడానికి కుదరదు, మేము భూసేకరణకి మేము నోటీస్ ఇస్తాము, మీరు దానికి అంగీకారం చెప్తే మీ దాంట్లో, వేరే ఎవరైనా అంగీకారం చెప్పితే వాళ్ళ దాంట్లో. సో భూసేకరణ విధానం ఏంటంటే ఖచ్చితంగా ఆ భూసేకరణ విధానం ప్రకారం డబ్బులు చెల్లించాలి. దాని విలువ 13,500 ఆ రోజుల్లో. తాతయ్య ఆల్రెడీ లెక్చరర్ గా ఉన్న కుటుంబంలో అది పెద్ద డబ్బుల కోసం కానీ, లేకపోతే గవర్నమెంట్ ఇదే కావాలని కానీ అడిగింది కాదు. మనం స్వచ్ఛందంగా వెళ్ళి మా ఊర్లో కాలేజీ కావాలని 1984 నుంచి ఉంది, 80 తర్వాత నుంచి ఉంది. ఒక 30 బ్యాచ్లు 40 బ్యాచ్లు వెళ్ళిపోయి ఉంటాయి ఈపాటికి. దాంట్లో చర్చ జరిగింది కొంచెము, రాజకీయ విమర్శలాగా. డబ్బులు తీసుకుని భూమి ఇచ్చారు, మళ్ళీ భూమి మేమే ఇచ్చామని చెప్తున్నారు. అయితే కాలేజీ పోను సంతలో కూడా సంతలో కూడా ఉంది ఆ భూమి. ఇప్పుడు సంతకి గ్రామ పంచాయతీకి సంత నుంచి ఆదాయం వస్తుంది. దీంట్లో ఇంకో కొంతమంది రైతుల భూములు కూడా ఉన్నాయి. పూర్తిగా సరిహద్దులు అనేవి నాకు వివరణ లేదు, కానీ ఇప్పుడు గాదెల వారి కుటుంబాలకు సంబంధించినవి కానీ ఇంకా కొంతమంది రైతులు ఉండుండొచ్చు. దాన్ని నేను కాదనట్లేదు, కానీ మా కుటుంబ పరంగా నాకు చెప్పిన విషయాలలో నాన్నని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, నేను పార్టీ ద్వారా సొసైటీ ఎన్నికల చైర్మన్ గా పనిచేశాను 85 నుంచి 94 వరకు. అన్ని నెలలు 800 రూపాయలు చొప్పున వచ్చిన ఆదాయం కానీ ఇంకేదైనా ఆయన పరిధిలో ఉన్న దాంట్లో, ఇది పార్టీ నాకు కల్పించిన పదవి వల్ల వచ్చిన ఆదాయం అనుకున్నదంతా కలిపి ఆయన
రాజీనామా చేసిన తర్వాత 1,40,000 దాదాపుగా 1,50,000 పార్టీకి చెల్లించారు. ఆయన అప్పట్లో. డైరీలో డేట్ తో సహా రాసుకున్నారు. ఓకే. అది 95లో నాకు తెలిసి దాని విలువ ఒక భూమి మీద ఉంటే ఈ రోజుకి ఎలా ఉంటుంది అనేది. సో ఇప్పుడు ప్రత్యర్థులు ఏం చేశారంటే దీన్ని గొప్పగా తీసుకోకూడదు జనం. ఇప్పుడు ఈయన కూడా బడి అంటున్నాడు వాళ్ళని. ఇప్పుడు మళ్ళీ ఇది మళ్ళీ కొత్తగా జనంలోకి ఈ ఆలోచనని తిరిగి మళ్ళీ వస్తుంది కదా, అందుకని భూమి అమ్మారు, తీసుకోలేదని. గ్రామంలో రోడ్డు మీద చాలా మంది రైతులకు ఉన్నాయి, 3 రోడ్లు కలిసే దగ్గర ఉన్నాయి, 4 రోడ్లు కలిసే దగ్గర కూడా ఉన్నాయి. ఈ గ్రామానికి పక్క గ్రామానికి 2 వైపులా మాకు ఉన్న గ్రామాలలో ఉత్తరం దిశగా దక్షిణం దిశగా మధ్యలో ఎట్లా ఉన్నా గానీ 4 చోట్ల కూడల్లో ఉన్న వాళ్ళు కూడా రావచ్చు, ఇక్కడ బాగుంటుంది అసలు కాలేజ్ అని. ఇక్కడ మాకు కాలేజీ కావాలి, మా దగ్గర ఇంత భూమి ఉంది, మేము మీకు ఇవ్వగలం, దానికి మీరు డబ్బులు ఇస్తా అన్నప్పుడు మాకు అవసరం లేదు, మా తాతయ్య పేరు పెట్టండి. ఇప్పుడు చాలా అధికార పార్టీలు బలపరుస్తున్న క్యాండిడేట్లు కానీ, లేదంటే కొన్ని కుటమిలాగా ఫామ్ అయ్యి బలపరుస్తున్న క్యాండిడేట్స్ కానీ, వీళ్ళందరినీ కాదు అని చెప్పి మీ ప్యానెల్ కి మీకు ఓటు ఎందుకు వేయాలి అంటే మీరు ఏం చెప్తారు? మేము జై పిండి ప్రోలు అనే విధానాన్ని తీసుకున్నామని మీకు చెప్పాను. కొన్ని సమస్యలు తీసుకున్నాము, ప్రజల ఆలోచనలో ఉన్న అంశాన్ని తీసుకున్నాము. మేము స్వతంత్రంగా ఇక్కడ మనం ఎక్కడ కూర్చున్నామో అక్కడికి నలుగురిని రమ్మనగలం. నాకు అందరితో సంబంధాలు ఉన్నాయి, ప్రతిపక్షంగా నేను విమర్శించే వాళ్ళు ఎవరు లేరు. ఈయన ప్లస్ అది రాజకీయంగా పార్టీ పరంగా తీసుకునే అంశమైనప్పుడు వాళ్ళు తీసుకుంటారు, భూ ఆక్రమణ లాంటివి కానీ ఏదైనా. నేను పార్టీ పరంగా విధానం తీసుకోను కదా, నేనే గ్రామ పరంగా విధానాన్ని తీసుకుంటాను. గ్రామపరంగా విధానాన్ని తీసుకున్నప్పుడు స్పష్టమైన అంశాలే మాట్లాడతాం. ఇప్పుడు నేను లేవనెత్తిన అంశాలతో పాటు ఇంకా వచ్చే అంశాలను కూడా మనం లేవనెత్తాం, అందరం కూర్చుంటాము, ఏంటన్నా ఎలా చేయొచ్చు ఏంటి అని. ఉమ్మడి సమిష్టి ఆలోచనలోంచి పుట్టిన విధానాన్ని మేము ఎంచుకోవడానికే మేము జై పిండి ప్రోలు అని తీసుకున్నాం. సో ఇదంతా చూసుకుంటే అన్న, చాలా వరకు ఏ నియోజకవర్గం చూసుకున్నా గానీ, ఏ మండలంలో చూసుకున్నా గానీ, ఏ పంచాయతీలలో చూసుకున్నా గానీ కీలక పాత్ర పోషించేది యువత. ఈ యువత కోసం మీరు మీ ప్యానెల్ ఏ విధంగా వర్క్ చేయబోతుంది? యువత ప్రధాన అంశము. మిగతా మీరు చెప్పిన ఏ జిల్లా, మండలము, గ్రామం చూసుకున్నా గానీ సమస్యలు దాదాపుగా ఒకే రీతిలో ఉంటాయి. గ్రామ సమస్యలు 60% ప్రజలు నివసించే ప్రాంతం. ఇంకొకటి అంటే ఒక ఆలోచనలు, బొడ్రాయి లాంటివి ప్రత్యేకంగా కొన్ని గ్రామాలకు ఉంటాయి. కొన్ని గ్రామాల్లో గుడి ప్రధాన అంశంగా ఎన్నికల్లో జరుగుతుంది. ఆ సమస్యల్లో ఉంటే మసీదు, గుడి, మాకు మసీదు నిర్మాణం మళ్ళీ చేయాల్సిన పరిస్థితి ఉంది. సో యువత కోసం మాట్లాడేటప్పుడు వాళ్ళకి కొంతమంది చదువు ఆపేసి ఉన్నారు. ఓకే. వాళ్ళకి మన ఖమ్మంలోనే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ ఉంది. మేము చదువుకునేటప్పుడు హైదరాబాద్ లో ఉంది, వాళ్ళ ఖమ్మంలోనే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ ఉంది. ఆ వైపు వాళ్ళని ప్రోత్సహించాలనేది ఒకటి. ఉన్న వాళ్ళని మేము రోజు కోచ్ ద్వారా రన్నింగ్ శిక్షణ ఇప్పిస్తున్నాం, పరుగు విషయంలో. అట్లా అది పోలీసు రిక్రూట్మెంట్ కి పనికొస్తుంది, ఉద్యోగ భర్తీలో, లేదంటే అగ్నివీర్ లాంటి మిలిటరీ రిక్రూట్మెంట్ కి పనికొస్తుంది. వాళ్ళకి ఆ ఉద్దేశం ఉండి ఇక్కడికి రావటం అంటూ జరిగితే మనం కావాల్సినంత దానికి కావాల్సినంత మార్గనిర్దేశకత్వం అయితే చేయగలం, ఒక మార్గం అయితే చూపించగలం. ఇప్పుడు ఒక ముగ్గురు ఇక్కడ ఉన్న మొత్తం మనమే చేసాం అనేది కాదు, వాళ్ళ స్వయం కృషి, వాళ్ళ చదువు, వాళ్ళ పడిన కష్టంతో పాటు మనం ఏర్పాటు చేసిన సదుపాయంలో వాళ్ళు కష్టపడటం వల్ల వాళ్ళకి మంచి జరిగింది. ముగ్గురు ఒక 2 పోలీస్ కానిస్టేబుల్స్ గా ఉన్నారు, ఒక అబ్బాయి అగ్నివీర్ కి వెళ్తున్నాడు. సో ఇది చూసుకుంటున్నా, ఇంకా మీ పిండి ప్రోల్లో చాలా వరకు కూడా కుల వృత్తులకు సంబంధించిన యువత చాలా మంది ఉంటారు. ఎగ్జాంపుల్ ముదిరాజ్ యువత గానీ చాలా మంది యువతలు ఉన్నారు. వాళ్ళ కోసం పర్టికులర్ గా మీరేం చేయబోతున్నారు? మాకు చెరువులు, కుంటలు కలిపి ఒక 5 ఉంటాయి. నీటి వసతి ఉన్న గ్రామం, నీటి వసతి ఉన్న, ఒకప్పుడు నీటి ఎద్దడిలో ఉన్నాము, ఇప్పుడు చెరువులు, కుంటలు కలిపి చేపల పంటగా తీసుకొని అభివృద్ధి చేసుకోవడానికి ఉంది. మనకి పాలేరులో చేపలది విత్తనాభివృద్ధి కేంద్రం ఉంది, రీసెర్చ్ కూడా ఉంది దాంట్లో. సో ఇంత దగ్గరగా ఉన్నా గానీ నేను ఈ 5 సంవత్సరాల కాలం మాట్లాడితే ఒక్కసారి చేపలు వేశారు, చేప పిల్లలు వదిలి వాటిని కాపాడుకుని పంట తీసి అమ్ముకుని. ఇది కులానికి సంబంధించిన వ్యవహారం తెలంగాణలో. ప్రత్యేకంగా ముదిరాజు కులస్తులకి అందులో అందరూ సొసైటీ లాగా ఫామ్ అవ్వాలి. ప్లస్ వలలు వేయటము, సొసైటీ సభ్యత్వాలు అనేది మళ్ళీ ఒక శిక్షణ లాగా ఉంటది. అది కూడా ఒక నిర్మాణంగా జరగట్ల. ప్రతి ఒక్కళ్ళు సభ్యులు అయ్యేలాగా చూడాలి. యాక్చువల్ గా ఈ కుంటలు, చెరువులు నిండుగా ఉంటే, కుల వృత్తి ఆధారంగా ఉన్న కుటుంబాలు ఉన్నప్పుడు సంతలో మీరు మార్కెట్ గానే దాన్ని అభివృద్ధి చేయొచ్చు.
ఫలానా రోజు అని చెప్పి ఆ రోజు చేపలు పట్టుకుంటే ఆ ఒక్క రోజు వీళ్ళు ఆదివారం ఉండదు అనుకోండి, వివిధ రకాల వృత్తుల్లో ఉన్నారు, వ్యవసాయం చేస్తున్నారు, కానీ ఆదివారం వాళ్ళు కేటాయించుకుంటారు సగం పూట చేపలు మార్కెట్ చేపల సంతలాగే ఉంటది అనుకోండి. అది ఒక ఆలోచన అవుద్దా అనే దీర్ఘాలు తీసేటట్టుంటే అది మనం చెప్పలేము. ఎందుకంటే ప్రయోగం చేయాలి, కింద పడాలి, లేచి దులుపుకోవాలి, మట్టి దులుపుకోవాలి, మళ్ళీ ప్రయోగం చేయాలి, మాటలు పడాల్సి వస్తే పడాలి, నవ్వుల పాలు అవ్వాల్సి వస్తే దానికి సిద్ధంగా ఉండాలి, నమ్మకం కలగాలి యువత. అది ఎప్పుడు కలుగుతుంది అంటే మీరు మానసికంగా బలహీనుడైన నాయకుడు ఉన్నాడు అనుకోండి, వ్యవస్థ మొత్తాన్ని మానసికంగా బలహీనంగా తయారు చేస్తాడు. ఎందుకంటే ఆలోచన పరుడుంటే నాయకత్వం కుదరదు. అందుకని చిన్న చిన్న విషయాలు, కుటుంబ పంచాయతీలు, కులంలో మధ్యలో జరిగే వాటిని తీసుకొస్తాడు. మానసికంగా బలమైన నాయకుడు ఉన్నాడు అనుకోండి, వ్యవస్థని బలంగా తయారు చేస్తాడు. ఎందుకంటే మానసికంగా బలమైన నాయకుడికి రాజకీయంగా అవకాశాలు ఎక్కువ వస్తాయి. అతను పైకి ఎదుగుతున్న క్రమంలో కింద ఉన్న వాళ్ళు ఎదగాలని కోరుకుంటాడు. బలహీనుడికి అంత అవకాశాలు రావు. ఉన్న దగ్గర అతని నుంచి అతని ద్వారా లాభపడటానికి అతన్ని అక్కడ పెద్దోడిని చేసే అవకాశాలు ఉంటాయి. ఈ తేడాన్ని యువత గమనిస్తుంది. యాక్చువల్గా ఈ రోజున్న పరిస్థితుల్లో యాక్చువల్గా మంచి ప్రశ్న అడిగారు, కొంచెం పెద్దగా వెళ్తున్నాను, కానీ ఈ తేడాన్ని యువత గమనిస్తుంది. అది ఎంత సంతోషకరమైన పరిణామం అంటే, ఇప్పుడు ఇది ముగించి అది చెప్తాను. ఇప్పుడు ఈ కులాన్ని కూర్చోబెట్టగలిగాము, పెద్దల్ని కూర్చోబెట్టలేము, వినలేదు. యువతను కూర్చోబెట్టాము, వినలేదు. మహిళల్ని కూర్చోబెడదు. తెలంగాణలో 60% కుటుంబాలు కేవలం మహిళల ఆధారంగా నడుస్తున్నాయి. మహిళల్ని కూర్చోబెడదాం. ₹1 ఏం చేయాలి, ఆడపిల్లలకు ఉన్న ఖర్చు ఏంటి, ఆడపిల్లల ఇంట్లో రాబోయే ఖర్చులో వీళ్ళ భాగం ఏంటి, వీళ్ళందరికీ అవగాహన ఉంది. చదువుకోలేదు కానీ కూలి లెక్కలు చేయగలరు. ఒక సీజన్ అయిపోయే వరకు కూలి లెక్కలు గుర్తుపట్టుకోగలరు. సో వాళ్ళు ఆలోచిస్తారు. మగవాళ్ళ రాజకీయాలతో వాళ్ళకి సంబంధం లేదు, నాయకుడి బలహీనతతో సంబంధం లేదు. బలమైన ఆలోచన ఉన్న నాయకుడి వైపు వాళ్ళు వస్తారు. నీవు రాజకీయ పార్టీగా మేము ఓట్లు ఎవరికి వేస్తామనే తర్వాత ఒక నిర్మాణం జరుగుతుందా లేదా చూస్తారు. అవసరమైతే మందలిస్తారు. భర్తల్ని మందలించలేకపోతే, మామల్ని మందలించలేకపోతే కొడుకుల్ని మందలిస్తారు. బిడ్డలకు చెప్తారు, అల్లుడికి చెప్పమని. ఈ నిర్మాణంలో సంతని సమృద్ధిగా చేసుకోవడం, సంత ద్వారా ఆర్థికంగా ఇంకా మేము ఎలా ఎదగాలనేది మేము ఒక ఆలోచనని డెవలప్ చేస్తున్నాం. గౌడ కులస్తులు ఉన్నారు. ఇప్పుడు మీకు తాటి బెల్లము ఒక పెద్ద విషయము, క్యాండీస్ తయారు చేస్తున్నారు. ఆ విషయాన్ని నేను 2 రకాలుగా చూశాను. కూలి పనులు తగ్గుతున్నాయి రాను రాను. సో కూలి పనులకి రైతు మన్రేగా అంటారు కదా, సో ఆ పనులకి, పనికి ఆహార పథకం పనులకి మధ్యలో కొంత కాలం ఉంటుంది. ఆ కాలము ఈ సీజన్ ఒకేలాగా ఉంటే మనం చేసి చూపెట్టవచ్చు. మనం చేసి చూపెట్టాలనుకున్నప్పుడు మా ఎమ్మెల్యే గారు, రెవెన్యూ మంత్రి, కలెక్టర్ గారి ద్వారా మంత్రి గారికి తెలుస్తుంది. మా ఇన్ఛార్జ్ మంత్రి ముదిరాజ్ కులానికి చెందిన మంత్రి, ఆయనకి తెలుస్తుంది. సో కుల వృత్తుల్ని తెలిసిన వాళ్ళు ఉన్నారు. నేను సడన్ గా పేరు చెప్పలేకపోతున్నాను కానీ వాకిటి శ్రీహరి గారు. సో మనకి అండగా ఒక ప్రయోగం సఫలమవుతుందా విఫలమవుతుందా అనే భయం నాయకుడికి లేనప్పుడు, నవ్వుల పాలవుతామేమో అనే ఆ వెనక్కి గుంజే తత్వం నాయకుడికి లేనప్పుడు, బలమైన ఆలోచన విధానం ఉన్నప్పుడు వ్యవస్థ ఖచ్చితంగా మీకు అండగా ఉంటుంది. కలెక్టర్ వస్తాడు, రీసెర్చ్ వాళ్ళని పిలుస్తారు, చూస్తారు, సదస్సు పెడతారు. సమస్యలు ఉంటే ప్రభుత్వ పరంగా కులంలో సమస్యలు ఉంటే తీరుస్తారు. వాకిటి శ్రీహరి గారు ఉన్నారు అనుకోండి, రాష్ట్ర సంఘాన్ని కూడా బాధ్యుల్ని చేయగలుగుతారు, బాగుపడండి అని చెప్తారు. ఇది ఒక విధానం మేము ఎంచుకున్న దాంట్లో స్వయం సమృద్ధి సాధించడానికి. ఇప్పుడు మీరు యువత గమనించే అంశంలో నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నా. యువత రాజకీయాలను ఎంత బాగా గమనిస్తారంటే, ఒకప్పుడు యువత పోరాటాలకు ఎక్కువ విలువిచ్చింది. తర్వాత యువత గమనించడం మొదలుపెట్టింది. పోరాటం చేసిన వాడు ఎక్కడున్నాడు, చేయించిన వాడు ఎక్కడున్నాడు. సో పోరాటం చేయించేవాడి పిల్లలు మనతో పాటు ఎందుకు పోరాటం చేయట్లేదు? దీనివల్ల ఏమైందంటే, ఆర్థిక సరళీకరణ తర్వాత మనం జనరల్గా పట్టణాలకి, అక్కడ నుంచి నగరాలకి, అక్కడ నుంచి విదేశాలకు కూడా వలసలు పెరిగాయి కదా. సో డబ్బు జీవితాన్ని ఎలా మారుస్తుంది అనేది యువతకు అర్థమైంది. కష్టపడి సంపాదించుకుని డబ్బు జీవితాన్ని ఎలా మారుస్తుంది అని అర్థమైనప్పుడు ఆ డబ్బుకి మూలం ఏంటనేది అర్థమైంది. ఇప్పుడు ఏమి ట్రెడిషనల్ గా తెలంగాణలో అందరూ 2 ఎకరాలు 3 ఎకరాలు చిన్నకారు రైతులు ఎక్కువ ఉంటారు, చిన్న కమతాలు ఎక్కువ ఉంటాయి. డబ్బుకి మూలం ఎక్కడ ఉందని యువత ఆలోచించుకున్నప్పుడు దానికి చెప్పిన సమాధానం చదువు తప్ప మిమ్మల్ని పేదరికం నుంచి బయటపడేయడానికి వేరే అంశం లేదు. సో ఇప్పుడు యువతలో ఆలోచన పెరిగినప్పుడు
దాని ప్రకారంగా రాజకీయ పరిజ్ఞానం పెరుగుతుంది. తప్పొప్పులు కనపడతా ఉంటాయి. బలమైన ఆలోచన ఉన్న నాయకుడు ఎవరు, బలహీనమైన ఆలోచన ఉన్న నాయకుడు ఎవరు, బలహీనమైన ఆలోచన ఉన్న నాయకుడు ఉన్న పరిధిలో ఉత్పన్నమైన పరిస్థితులు వాళ్ళు గమనించుకుంటారు. సో ఇది కరెక్ట్ కాదు అనుకున్నప్పుడు. దీనికి నేను ముగింపుగా తలుచుకున్నది ఏంటంటే, ఇంత రాజకీయ చైతన్యం ఉన్న గ్రామంలో మీకు నేను ఒక ఆలోచన ముందుకు తీసుకువెళ్ళాలంటే నాకు దొరికింది 3 అభ్యర్థులు వార్డుకి. అందులో ఒకటి నేను ఆలోచన ముందుకు తీసుకెళ్లాలి కాబట్టి వార్డుకైనా వచ్చానని చెప్పి, మిగతా వాళ్ళు దానికి సిద్ధంగా ఉండాలి. వచ్చేసరికి అది విధానపరంగా వచ్చింది అనుకోండి, కంపల్సరీగా 70% అయినా కానీ పెట్టాలి, ఎతికి పెట్టాలి. అప్పుడు వీళ్ళు ఎన్నికలంటే ఏంటి, ప్రచారం అంటే ఏంటి, దాంట్లో ఉండే కష్టం ఏంటి, జనాల దగ్గరికి వెళ్ళినప్పుడు వినదగిన అంశాలు ఏంటి, అవి అక్కడి నుంచి ఏజెంట్ వరకు ప్రతి అంశంలో వాళ్ళకి అనుభవం రావాల్సిన సమయం వచ్చింది. సో ఇది జరగబోయే విషయం. సో మీరు ఇదంతా చాలా క్లారిటీగా ఉన్నారు. ఫైనల్ గా మన టచ్ స్టూడియో ద్వారా మీ పిండిప్రోలు ఓటర్స్ కానీ మీ వార్డు ఓటర్స్ కానీ ఏం చెప్పాలి అనే ఒక అవకాశం వస్తే ఏం చెప్తారు? ఎప్పుడైనా బలం వైపు ఉండాలండి, బలహీనత వైపు ఉండకూడదు. బలం వైపు ఉండాలి. అది ఏదైనా కానీ మనకు మంచి చేస్తుంది. మీకు దీనికి బిజినెస్ స్కూల్ లాంటి చోట్ల నేర్పించేది ఏంటంటే, బలహీనమైన విషయాన్ని బాగు చేయడానికి చూడకూడదు. ఆ టైం ఎక్కువ సమయం వేస్ట్ అవుతుంది. బలమైన విషయాన్ని ఇంకా బలంగా తయారు చేయడం తేలిక. అవును. సో పిండిపోలు వార్డు, పిండిపోలు గ్రామము అని కాదు, గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేది ఒక విషయంగా తీసుకుని ముందుకెళ్ళాలనుకున్నాం అనుకోండి. సో ఇప్పుడు ఉన్న సామాజిక మాధ్యమాల ద్వారా మీలాంటి ఇంటర్వ్యూల ద్వారా, ఇప్పుడు మీలాగా వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు కానీ, యూట్యూబ్ ఛానల్ మీ ఛానల్ ద్వారా కానీ, ఇంకా సామాజిక మాధ్యమాల ద్వారా కానీ, దీన్ని తెలంగాణ యువత స్థాయికి తీసుకెళ్లగలం కదా. వచ్చే అవకాశాలు, వచ్చే 5 ఏళ్లలో జరగబోయే మార్పులు ఇవి, సిద్ధంగా ఉండండి. తెలంగాణలో ఉన్న ప్రస్తుత చట్టం కానీ, ఇంతకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న చట్టం కానీ, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులు లేకపోవడానికి కారణం ఇది. మీరు చెయ్యాలనుకుంటే ఈ రకంగా మీరు ముందుకెళ్ళాలి. మీరు రోజు మందు తాగుతాను లేకపోతే వ్యసనాల బారిన ఉంటే ఈ జనం నమ్మరు. మీకు నమ్మకంగా ఎలా వెళ్ళాలి, నిర్మాణం ఎలా చేసుకోవాలి, పరిచయాలు ఎలా పెంచుకోవాలి, దీనికి సంబంధించి ఎన్నికల్లో ఎన్ని రకాల ఒత్తిళ్ళు వస్తాయి, ఎలా ముందుకెళ్ళాలి, ఖర్చుల వ్యవహారం ఏంటి, ఎన్ని పేజీలు ఉంది. ఇప్పుడు 20 పేజీలు ఉందనుకోండి, అంత అవసరం లేదు. గ్రామ పంచాయతీ వ్యవస్థలో చదువుకోని వాళ్ళు ఉంటారు కదా, అందరినీ పోటీ చేయించాలనుకున్నప్పుడు చాలా సరళంగా ఉండాలి. నువ్వు ఓటర్వా కాదా, అంతే, ఇంకేముంటుంది పెద్దగా గ్రామ పంచాయతీకి సంబంధించి. ఈ అంశంలో ఏదైనా ఒక్క విషయాన్ని స్పష్టంగా చెప్పాలనుకుంటే, ఎక్కడ ఉన్నా కానీ గ్రామంలో ఓటు ఉన్న ప్రతి ఒక్కళ్ళు ప్రభుత్వం ఇచ్చిన తేదీల ప్రకారం, ఎలక్షన్ కమిషన్ తేదీల ప్రకారం 11 కానీ 14 కానీ 15 కానీ వాళ్ళు వెళ్ళి ఓటు వేయాలి. ఓటు ఎవరికి వేయాలో తెలియకపోతే నోటాకు వేయాలి, కానీ ఓటు అయితే వేయాలి. గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి సంబంధించిన విధానంలో మాట్లాడాలంటే మాత్రం ఓటు వేయాలి. దానికి సంబంధించిన వచ్చే 5 ఏళ్లలో ఎలా సిద్ధం చేయాలనే ప్రణాళికలు మేము ముందుకు వెళ్తున్నాం. కానీ ఆ ప్రోత్సాహం రావాలన్నా కానీ వాళ్ళు నిర్భయంగా ఆ 100 మీటర్ల పరిధిలో సున్నంగీత దాటి లోపలికి వెళ్ళి ఓటైతే వేయాలి. అదైతే చెప్పగలను. సో 100% సార్, మీరు అన్నట్టు ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందే. వినియోగించుకొని రిజల్ట్ కూడా పాజిటివ్ ఉండాలని కోరుకుంటున్నాం. ఫ్యూచర్ లో మీరు కూడా పిండిపోడు ప్రజలకి చాలా అందుబాటులో ఉంటూ చాలా మందికి హెల్ప్ చేస్తూ అవసరం ఉన్న ప్రతి చోట శరత్ అన్న పేరు వినపడాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు సార్.